బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనదేవతల దర్శనం కోసం మేడారానికి భక్తులు పోటెత్తారు. గద్దెలపై ఇద్దరు తల్లులు కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మేడారం మారుమోగుతుంది. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో మేడారం నుంచి తాడ్వాయి వరకు 14 కిలోమీటర్లు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులతో పాటు వీఐపీ వాహనాలు శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు కదలడం లేదు. పసరా నుంచి నార్లపూర్ రూట్లో వెళ్లే ప్రైవేటు వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. గురువారం రాత్రి సమ్మక్క తల్లి గద్దెకు చేరిన తర్వాత భక్తుల రాక ఒక్కసారిగా పెరిగింది. దీంతో వీఐపీ, వీవీఐపీ క్యూ లైన్లు ఎత్తివేశారు. పార్కింగ్ స్థలాలు వాహనాలతో నిండిపోయాయి. ఇవాళ సాయంత్రం తల్లులు వన ప్రదేశంతో జాతర ముగియనుంది. శుక్రవారం ఒక్కరోజే సుమారు 45 లక్షల మందికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పటివరకు మేడారానికి సుమారుగా 1.25 కోట్ల మంది వరకు జనం వచ్చారని అధికారులు వెల్లడించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.